తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, మన ఇంట్లో ఎటువంటి నెగటివిటీ అయినా, ఎటువంటి మన జీవితంలో ఉన్న శత్రువులైనా, అలాగే మనకి ఇంట్లో ఎటువంటి దుఃఖాలైనా సరే ఉండకుండా ఏ విధంగా మనం వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అది ఎలా అంటారా? అవునండి, ప్రతి ఇంట్లో మనం ఏ విధంగా అయితే తులసి చెట్టు అనేది పెట్టుకుంటామో, అలాగే చాలామంది శనీశ్వరుడికి సంబంధించిన చెట్టును కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమందికి తెలియక ఆ చెట్టుని అలాగే ఏదో దాంట్లో పూలు వస్తాయి కాబట్టి డెకరేషన్ మొక్కలాగా అనుకుంటూ ఉంటారు. కొంతమందికి తెలిసి తెచ్చి పెట్టుకున్నా కూడా వాళ్ళకి తెలియక చేసే పొరపాట్ల వల్ల మనకి ఇంట్లో లాభం జరగాల్సిన బదులు నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే శనీశ్వరి చెట్టు ఏ విధంగా ఉంటుంది, అలాగే అది కానీ మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే దానికి ఎటువంటి నియమాల్ని పాటించాలి, అలా ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నియమాలు కానీ పాటించకపోతే మనకి దాని నుంచి జరిగే లాభం కన్నా నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. శనీశ్వరుడికి ఎక్కువగా కోపంగా కలిగి ఉన్న దేవుడు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆయనకి కోపం కలిగించకుండా ఏ పద్ధతి చెట్టుకి పూజ అనేది చేస్తే మనకి లాభం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా ఇంట్లో శనీశ్వరుడికి సంబంధించిన చెట్టును పెట్టుకుంటే అది మనకి చాలా మంచి అనేది కలుగుతుంది. కానీ దానికి చేయాల్సిన పద్ధతి ప్రకారంగా మనం పూజలు అనేవి చేయాలి. ప్రతి ఒక్క నియమాన్ని పాటించాలి. అలా చేస్తేనే మనకి దానికి సంబంధించిన అన్ని లాభాలు అనేవి కలుగుతాయి. లేదంటే ఎక్కువగా నష్టం కలిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీరు కానీ శనీశ్వర చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రతి నిత్యం మీరు పూజ అనేది చేయాల్సిందే. ఒక్కరోజు కూడా దానికి గ్యాప్ అనేది రాకూడదు. కానీ ఆ పూజ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆవాల నువ్వుతోనే దీపారాధన అనేది చేయాలి. అంటే నిత్య దీపారాధన అనేది ఖచ్చితంగా జరగాలి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి దోషాలైనా సరే, అలాగే ఇంట్లో ఎటువంటి మానసిక ఒత్తిడైనా సరే అన్నీ పారిపోతాయి. మీకు ఎటువంటి శత్రువుకి సంబంధించిన భయం అనేది కూడా ఉండదు. ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివిటీ అయినా సరే అది కూడా వెళ్ళిపోతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు విరజల్లుతాయి. అలాగే మీ శత్రు నాశనం అనేది జరుగుతుంది. ఇది నిజంగానే నిజం ఫ్రెండ్స్. ఎందుకు అని అంటారా? ఎందుకంటే రామాయణంలో మనకి తెలియచేసి ఉంది. రాముల వారి కూడా రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళబోయే ముందు శనీశ్వరి చెట్టుకి పూజ చేశాడట. పూజ చేసిన తర్వాత తన కోరికని కోరుకున్నాడు. నేను రావణాసుడి మీద విజయాన్ని సాధించాలి అని చెప్పి. అలాగే జరిగింది కూడా. సో ఇది ఖచ్చితంగా మనకి వర్కౌట్ అనేది అవుతుంది. కానీ మీరు మనస్ఫూర్తిగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ పూజల్ని చేసుకోవాలి. అలాగే కరెక్ట్ పద్ధతులు అనేది చేసుకోవాలి. అలా చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా చిన్నగా ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని మీరు దాటుకుంటూ విజయానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చాలామందికి తెలియక చేసే తప్పులు, శనీశ్వర చెట్టుని ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ దిశలో పెట్టాలి అని చెప్పేసి చూడండి. ఎప్పుడు కూడా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమయంలో మీ కుడి చేయికి పక్కన మీకు కనపడేలాగా శనీశ్వర చెట్టుని మీరు స్థాపించుకోవాలి. దీన్ని మీరు మీ బాల్కనీలో పెట్టుకోవచ్చు, కుండీలో పెట్టుకోవచ్చు, లేదంటే భూమిలో గేట్ పక్కన పెట్టుకోవచ్చు. కానీ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ కుడి చేయి పక్కన మీకు అది కనపడేలాగా ఉండాలి. రెండోది వచ్చేసి, ఎప్పుడు కూడా మీరు ఈ చెట్టును పెట్టినప్పుడు దాని చుట్టుపక్కన కాలవ అనేది ఉండకూడదు. దీంట్లో ఎంతో శుభ్రత అనేది మీరు పాటించాలి. ఏ మట్టి పడితే ఆ మట్టి వేసేయటం అనేది చేయకూడదు. ఎప్పుడు కూడా మంచి మట్టిని, అలాగే మీరు కెమికల్ లేకుండా మన ఇది ఆవు పేడ కానీ లేదంటే పేడ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ఎరువుగా వేయచ్చు. ఇక మంచి మట్టిని వేసి దాన్ని మీరు ఎంతో శుభ్రంగా అలాగే పూజ చేసుకునే విధంగా మీరు పెట్టుకోవాలి. అలా చేస్తేనే మీకు అది చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఉన్న చోట్ల అక్కడ ఎండ రావట్లేదు, లేదా మీరు తీసి డాబా పైన పెట్టుకుంటున్నారు అనుకుంటే దక్షిణ ఈశాన్యం దిశ ఏదైతే ఉంటుందో అటువంటి చోట కూడా మీరు దాన్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా కానీ మీరు ఆ శనీశ్వర చెట్టుని స్థాపించుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడు కూడా మంచిగా వెలుతురు వచ్చే చోటే మీరు ఈ చెట్టుని అనేది పెట్టుకోవాలి.
ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు, ఎప్పుడు కూడా మీరు రావి చెట్టుకి కానీ లేదంటే శనేశ్వరి చెట్టుకి కానీ నువ్వుని అనేది అర్పిస్తే మీకు ఎంత నువ్వునైతే సరిపోతుందో దీపారాధనకి అంత నువ్వును మాత్రమే విడిగా ఇంకొక డబ్బాలో వేసుకొని తీసుకొని వెళ్ళాలి. చాలామంది పోసి ఇంటికి వెనక్కి తీసుకొని వస్తారు. అలా అస్సలు చేయకూడదు. మీరు ఇంట్లో దీపారాధన చేస్తున్నా, గుడికి వెళ్ళి చేస్తున్నా ఖచ్చితంగా ఆ దీపారాధనకి ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే మీరు క్యారీ అనేది చేసుకోవాలి. ఇక రెండోది వచ్చేసేటప్పటికి అతి జాగ్రత్త పడాల్సిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవేంటి అని అంటే, శనివారం నాడు ఎప్పుడు కూడా మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంట్లో కానీ మీరు పెంచుకున్న కుక్క కానీ పిల్లి కానీ ఏవైతే ఉంటాయో అవి ఏడుపు అనేది అస్సలు మీకు మంచిది కాదు. అవి కానీ శనివారం నాడు ఏడుస్తున్నాయి అని అంటే మీ ఇంట్లో కలహాలు గొడవలు అనేది జరుగుతాయని చెప్పేసి దానికి సంకేతం. ఇక ఎవరైతే ఆ రోజు అంటే శనివారం నాడు విరిగిపోయిన అద్దం అలాగే దువ్వెన అనేది కూడా యూజ్ చేస్తారో అది కూడా మీకు అస్సలు మంచిది కాదు. మీకు ధన నష్టం అనేది కలగటానికి అది సంకేతం. ఇక భార్యాభర్తలు శనివారం నాడు సంభోగానికి అసలు వెళ్ళకూడదు. అలా చేసిన సమయంలో మీకు పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి స్థితిగతిలో పుట్టారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలియచేసి ఉన్నారు. అలాగే శనివారం నాడు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎక్కువ శాతంగా దుర్వచనాలు ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళని నిందించడం అనేది అలాగే వాళ్ళని తిట్టడం అనేది కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు మనశ్శాంతి లేకుండా కలుగుతుంది. శనివారం నాడు ఎట్టి పరిస్థితిలో కూడా చున్నులపై ఉల్లిపాయ మాంసం అలాగే సిగరెట్ ఇక మందు అనేది అసలు ముట్టరాదు. అలాగే సెక్స్ అనేది కూడా అసలు చేయరాదు. ఇటువంటి ఖచ్చితంగా నియమాలు అనేది పాటించాలి. ఇక ఆడవాళ్ళని స్నానం చేసేటప్పుడు కూడా చూడరాదు. ఇటువంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళ కర్మ ఫలానికి తగ్గట్టుగా వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఎప్పుడు కూడా మీరు శనివారం నాడు శనీశ్వర గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవాల నువ్వులతో దీపారాధన చేసిన తర్వాత మిగిలిన నువ్వును మొత్తం శనీశ్వరుడి మీద మొత్తం అర్పించుకొని రావాలి. చాలామంది శనీశ్వరుని మాత్రమే దర్శించుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మీరు ఎప్పుడు కూడా శనీశ్వరి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దీపారాధన చేసి మిగిలిన నువ్వునంతా దేవుడికి అర్పించిన తర్వాత మీరు ఖచ్చితంగా కాళ్ళు అనేవి కడుక్కొని ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా దర్శనం అనేది చేసుకొని రావాలి. అలా చేస్తేనే శనీశ్వరుడు ఎంతో ప్రసన్నం అనేది అవుతాడు. అలాగే రెండోది వచ్చేసేటప్పటికి మీరు పూజ చేసేటప్పుడు శనీశ్వరుడి కళ్ళల్లోకి అస్సలు చూడకూడదు. అలా చూడకుండా తిరిగి అనేది వచ్చేయాలి. శనివారం నాడు మీరు ఎంతైతే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారో అంతే మంచిది. ఏ రోజు కూడా శనివారం నాడు నువ్వును కానీ ఇనుప వస్తువు కానీ ఇంటికి తీసుకుని రాకూడదు. తిరిగి వాటిని దానం అనేది చేయాలి. ఇక శనివారం నాడు వచ్చేసేటప్పటికి ఎప్పుడు కూడా మీరు ఎవరిని కూడా దుర్వచనాలు అనేవి మాట్లాడకూడదు. ఇక శనివారం నాడు ఖచ్చితంగా మీరు నల్ల వస్తువులకి సంబంధించిన ఎన్నైతే వస్తువులు ఉంటే వాటిని ఎంతైతే ఎక్కువగా దానం అనేది చేస్తారో అంత శనీశ్వరుడు మీ నుంచి ప్రసన్నం అనేది అవుతాడు. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో జాగ్రత్తలు అనేవి మీరు పడితే మీకు శనీశ్వరుడి గ్రహాలు ఏదైతే ఉంటుందో అది చాలా మంచిగా ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి నియమాల్ని ఖచ్చితంగా పాటించండి. ఒకవేళ మీ ఇంట్లో శనీశ్వరి చెట్టు ఉంటే ఖచ్చితంగా చేయండి. ఒకవేళ లేని పక్షంలో మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో మీ చేతులతోనే మీరు ఎన్నో దుఃఖాలని దూరం చేసిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.